ఈ సినిమా చూస్తున్నంత సేపు మాత్రం మనకి ఒకప్పుడు బాగా ట్రెండ్ అయ్యి ఫేమస్ అయింది కదా డైలాగు. ఏంటి అంటే గనక చదువుకోండి ఫస్ట్, చదువుకోండి ఫస్ట్, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారని. అదైతే ఖచ్చితంగా గుర్తొస్తదనమాట. అంటే వాళ్ళు పడే పాట్లు, అలాగే తర్వాత జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, అవమానాలు, అలాగే అన్నీ కలిపైతే ఫన్ మాత్రం మిస్ అవ్వదు భయ్యా ఎక్కడా కూడా. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫన్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది. అలాగే మరి పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ వాజా. సో అసలు మూవీ టైటిల్ అదంతా పక్కన పెడితే కనుక ముందు స్టోరీతో పాటు అయితే చెప్తాను. ఖచ్చితంగా మీకు కూడా ఫన్ ఉంటుంది, అలాగే చూడని వాళ్ళు చూస్తారని చెప్పి. సో అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఒక్కడు. సో చిన్నప్పుడు ఒక్కడిని స్కూల్లో జాయిన్ చేస్తారు, చిన్న పిల్లోడిని. సో అతనికైతే ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అందరికీ జోడీ ఉంటారు, జంటలు ఉంటారు, ఒకరి హెల్ప్తో ఒక డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. కానీ ఇతనికి మాత్రం ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అలాగే పక్కకి తిరిగి చూస్తే ఇంకొక బుడ్డోడు ఉంటాడనమాట, ఫ్రెండ్స్ ఎవరు లేకుండా. సో ఎలాగో తప్పదు, ఇంకా విధి ఎలా మనతో ఆడుకుంటుందని ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళ బ్యాచ్లోకి ఇంకొకటి జాయిన్ అవుతాడు బుడ్డోడు, తర్వాత ఇంకొకడు. వీళ్ళందరూ కలిసి చేసేది ఏంటి అంటే మాత్రం చదువు తప్ప మిగతా అన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ అంతా కూడా చిన్న చిన్న గొడవలు అయితే స్కూల్లో తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఒకరినొకరు కొట్టుకోవటము ఇలా జరుగుతూ ఉంటుంది. దాని నుంచి నెక్స్ట్ ఏంటి అంటే మాత్రం ఈ ముగ్గురు కూడా ఒక అమ్మాయినే ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటారు. అయితే డబ్బులు తెలిసిందే కదా, మిడిల్ క్లాస్ లైఫ్ అంటే కొంచెం తక్కువగానే ఉంటాయి. సో అందుకని ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి ఎలాగైనా డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి మన ఇద్దరం ప్రపోజ్ చేద్దాంరా అనుకుంటారు ఇద్దరు ఫ్రెండ్స్. సో ఇద్దరు కలిపి అయితే ఒక డైరీ మిల్క్ కొంటారనమాట. వెళ్ళి అక్కడ ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు, ఓహో మీతో ఇచ్చి పంపించాడా, ఆల్రెడీ ఒక చాక్లెట్ కొని పంపిస్తానన్నాళ్ళే మీ ఫ్రెండ్ అని చెప్తారనమాట. ఆ అమ్మాయి అయితే మాత్రం వీళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి. అంటే ఆ మూడో ఫ్రెండ్ ఆడు ఎలాగో కొనలేడు కాబట్టి వీళ్ళిద్దరితో ఇచ్చి పంపిస్తున్నానని ఊరికి అలా డైలాగ్ అయితే చెప్తాడు ఆ అమ్మాయికి. సో అది హైలైట్. అసలు బురదలో పడేసి తన్నుకుంటారు, ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తారు, అదంతా క్లోజ్. కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయ్యాక వీళ్ళకే స్కూల్ టైం నుంచి ఉన్న ఒకడు కలుస్తాడనమాట. పేరు మాత్రం విడివిడిగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తాడు వాడి క్యారెక్టర్కి అయితే మాత్రం. అంటే యాక్టర్ గురించి కాదు నేను చెప్పేది, ఆ క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. వివేక్ ఆనంద్. కానీ ఫ్లోలో చెప్పేటప్పుడు మాత్రం వివేకానంద్ అని చెప్తూ ఉంటాడనమాట. సో చేసే పనులకి పేరుకి అస్సలు సంబంధం ఉండదు. గొడవల్లో ముందుకెళ్తూ ఉంటాడు, అలాగే కొట్లాటలు కానీ, చదువు మానేయటం కానీ, ఇవన్నీ మొత్తానికి వీళ్ళందరూ కలిసి చేసే పని మెయిన్గా ఇది. తర్వాత అలా జాబు అదంతా చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. అనుకోకుండా వీళ్ళ ఫ్రెండ్ అయితే బిల్డింగ్ మీద నుంచి దూకేయాల్సి వస్తుంది అనమాట. సో వీళ్ళ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి ఎలాగోలా జాబ్స్ అయినా సంపాదిద్దామని చెప్పి బయటికి వెళ్తే క్వాలిఫికేషన్ అనేది అడుగుతారు కదా. సో ఆ క్వాలిఫికేషన్ చెక్ చేసినప్పుడు ఏది ఉండదు. అంటే సబ్జెక్ట్స్ ఫెయిల్ అయి ఉంటారు, అలాగే ఏది కూడా అలా కన్వీనియంట్గా ఉండదు ఇంకా సిచ్యువేషన్స్ అన్నీ కూడా. సో ఇంకొకటైతే మరీ దారుణం, పెళ్లి ఫంక్షన్లో మిగతా చుట్టాలు అందరి ముందు వాళ్ళ పెద్దనాన్న అయితే అంటాడనమాట, ఒక యాక్టర్ వాళ్ళ పెద్దనాన్న అయితే, ఏరా ఇంకా ఏ పని చేయట్లేదా, పనికి రాకుండా పోతారా, ఆ టైప్లో అయితే మొత్తం పరువు తీస్తూ ఉంటాడనమాట. అది చాలదన్నట్టు వాళ్ళ బాబాయ్ జాయిన్ అవుతాడు. వాళ్ళ నాన్నకి ఇంకా బీపీ వచ్చి బాబాయ్ని ఒకటి పీకి పెద్దనాన్నకి చెప్తాడనమాట, వీడి వయసులో నువ్వేం చేసావు, గోడలు దూకి చెట్టుకు కట్టించుకొని గొడవలు పడ్డావు అమ్మాయి విషయంలో అని చెప్పి అయితే చెప్తా ఉంటాడు. మొత్తానికి ఫ్యామిలీ సపోర్ట్ అయితే దొరుకుతుంది ఏదో రకంగా. అలాగే ఇక్కడ ఇంకో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ఏంటి అంటే ఒక ఫాదరు తనకి అబ్బాయే పుడతాడని వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. కాకపోతే అనుకోకుండా అమ్మాయి పుడుతుంది. సో అమ్మాయి పుడితే ఏంటి ఇలా అమ్మాయి పుట్టిందని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం డ్రెస్సింగ్ స్టైల్ కానీ, బిహేవియర్ కానీ అంతా అబ్బాయిలాగే చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ నాన్న నాకు అమ్మాయి పుట్టిందని బాధపడకుండా ఉండడానికి. కానీ అసలు విషయం ఇదంతా లాస్ట్లో చెప్తారనమాట. అది కూడా తన లవరే చెప్తాడు. ఎవరో అనుకొని వాళ్ళ ఫాదర్ ముందే ఇవన్నీ మాట్లాడేస్తాడనమాట. చూడన్నా ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా ఫీల్ అవుతున్నాడంట, కానీ ఎంత చేసినా అమ్మాయే కదా, ఆ విషయం వాళ్ళ నాన్నకి తెలియదు ఏంటి అని చెప్పి వాళ్ళ నాన్నతోనే చెప్తూ ఉంటాడు. అది మరీ కామెడీ అసలు. అలాగే లాస్ట్ ఫైనల్కి వచ్చేపటికి ఏంటంటే మొత్తానికి ఏదో రకంగా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయితే ల్యాండ్ని అయితే ఇప్పిస్తాడనమాట. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ బతిమలాడి ఏదో రకంగా అక్కడ అరటికాయల వ్యాపారం చేస్తాం మేము అంటారు. అందుకని అరటి తోట పెంచుకోవడానికి కన్వీనియంట్గా ఆ ల్యాండ్ అయితే ఇస్తాడు. లైఫ్ సెట్ అయిపోయింది, ఇంకా మనకి పంట చేతికి వస్తుంది, అంతా రెడీ అనుకునేటప్పుడు కరెక్ట్గా అదే టైంకి వరదలు వచ్చి పంట అంతా కొట్టుకుపోద్ది అనమాట. నిజంగా
సినిమా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం బాగుంది. అంటే ఎలా అంటే మనకి ఇప్పుడున్న జనరేషన్కి కనెక్టింగ్గా ఉంటుంది, అలాగే ఫాదర్స్ జనరేషన్కి కనెక్టింగ్గా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఫన్ చాలా బాగుంటుంది. కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా అంటే కష్టపడి చదువుతాను నాన్న, నేను ఇంజనీర్ అవుతాను అని చెప్పి అంటే, ఎందుకురా మనకు బిజినెస్ ఉంది కదరా చూసుకుందు కానీ అంటే, లేదు నేను ఇంజనీర్ అవుతాను అంటాడు. సరే ఇంజనీర్ అయ్యి ఏం చేస్తావురా అంటే, అయ్యని నాకు తెలియదు నేను ఇంజనీర్ అవుతా అంటాడు. అలాగే పక్క నుంచి వాళ్ళ మదర్ అంటారనమాట, ఎందుకురా నాన్న నీకు చదువు అంట పట్టదురా, నీకు మీ నాన్నలాగే వచ్చినాయిరా తెలివితేటలు, చదువు అసలు ఎక్కదురా అంటదనమాట. నిజంగా బాగుంటుంది. కొన్ని సీన్స్ అయితే మాత్రం మనకి చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కాకపోతే కొంచెం అన్నీ అంటే ఇప్పుడున్న కామెడీ ఉంటుంది, అలాగే ఓల్డ్ జనరేషన్ సెంటిమెంటు ఉంటుంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.